ఛాంపియన్స్ ట్రోఫీలో కరాచీ స్టేడియంలో జరగబోయే మ్యాచ్లకు సంబంధించి అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించగా అందులో భారతదేశ జాతీయ పతాకం లేకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే కనుక పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ కోసం దాయాది దేశంలో పర్యటించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ట్రోఫీ ఆరంభానికి ఇంకా 2 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజా వివాదానికి దారితీసింది. భారతదేశ జెండా కరాచీ స్టేడియంలో ప్రదర్శించకపోవడానికి గల కారణాలేంటో తెలియరాలేదు. కరాచీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ప్రదర్శించాల్సిన చోట భారతీయ జాతీయ జెండా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ క్రికెట్ బోర్డు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు గడాఫీ స్టేడియంలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మరోవైపు పాకిస్తాన్ గడ్డపై ఆడేందుకు విముఖత చూపించినందుకు భారత ఆటగాళ్లను ఎవరూ హక్ చేసుకోవద్దని తమ క్రికెటర్లకు అభిమానులు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాక్ జర్నలిస్ట్ ఒకరు తన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. అయితే పాకిస్తాన్లో ఆడేది లేదని టీమిండియా తేల్చి చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్కి మార్చిన విషయం తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదిక కానుంది. ఒకవేళ భారత్ లీగ్ దశ నుంచి సెమీస్ ఫైనల్కు చేరితే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరగనున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 23న దుబాయ్ వేదికగా జరగనుంది.